హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే రాయలసీమ స్పెషల్ టమోటా కారం అయితే చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని ఇడ్లీ దోశల్లోకి ఎలా చేసుకున్నా కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమలో చాలా స్పెషల్ అండి. సో దీనికైతే టమోటాలు, ఎండుమిరకాయ, ఆనియన్ ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకున్నాను. దీన్నైతే మొత్తం మిక్సీ వేసుకొని ఒక్క రౌండ్ అలా తిప్పుకున్న తర్వాత ఇందులోకైతే కొద్దిగా సాల్టు అలాగే చింతపండును అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్టుగా నేను కొద్దిగానే తీసుకున్నాను. ఎందుకంటే టమోటాలు ఆల్రెడీ కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ కారంని బ్యాలెన్స్ చేయడానికి చింతపండు అయితే తీసుకున్నాను. దీనంతా బాగా పేస్ట్ లాగా మిక్సీలో పట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. సో డైరెక్ట్గా ఇలా అయినా మనం తినేయచ్చు అనమాట. ఎగ్గు కారం దోశ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా. సో వాటిల్లోకైనా ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. కానీ దీన్ని తిరగబాతు చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఖచ్చితంగా ఆవాలు, జీలకర్ర అలాగే తెల్లగడ్డని కచ్చా పచ్చగా దంచి వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇవంతా కూడా బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ని డైరెక్ట్గా ఇందులో అయితే వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు కుక్ అయిందంటే టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. పచ్చి కన్నా కూడా ఇలా తిరగబాతు తర్వాత టేస్ట్ బాగుంటుందండి. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే కన్నా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.